నాన్నా. హాయ్ మమ్మీ. ఏం చేస్తున్నావు? డ్రాయింగ్ వేస్తున్నాను. మమ్మీ నా డ్రాయింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది నాన్నా. ఇది నువ్వు, ఇది డాడీ, ఇది నేను. సో క్యూట్ నా బంగారు. నీకు ఇంకో డ్రాయింగ్ నేర్పించడా? పట్టుకో. మేడం నేను బయలుదేరుతాను మేడం. సరే రేపు త్వరగా వచ్చేయ్. నేను స్కూల్ కి త్వరగా వెళ్ళాలి. సరే మేడం. సరే వెళ్ళు. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. మహిమా కమ్ ప్లీజ్ కమ్. ఓకే సార్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. ఓకే చెప్పు మహిమా, ఏంటిలా వచ్చావు? మా హస్బెండ్ చాలా రోజుల తర్వాత చెన్నై నుంచి వచ్చారు సార్. ఫ్యామిలీ మొత్తం ఊటీకి వెళ్దామని ప్లాన్ చేశాం. I see. సో నాకు లీవ్ కావాలి సార్. ఓకే. మీ హస్బెండ్ కూడా చెన్నైలో స్కూల్ టీచర్ కదా? అతనికి కూడా జాబ్ ఇంకా పర్మనెంట్ కాలేదు కదా? అవును సార్. ఆ స్కూల్ ఎండి నాకు బాగా తెలుసు. నేనొక్క మాట చెప్తే చాలు, పర్మనెంట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. మరి నా లీవ్? ఖచ్చితంగా లీవ్ దొరుకుతుంది. నీకు కూడా ఇక్కడ పర్మనెంట్ అవడానికి చాలా టైం ఉంది. నువ్వు అంటే నీ జాబు మీ ఆయన జాబు పర్మనెంట్ అయిపోతాయి. ఒక్కసారి ఊను. ఏంటి, ఏమైంది? ఎందుకు లేచావు? కూర్చో, ఏం కాదు. సార్ నా లీవ్. చెప్తున్నాను కదా, నీకు లీవ్ శాంక్షన్ అవుతుంది, జాబు పర్మనెంట్ అవుతుంది. నన్ను సుఖపెట్టు, సంతోషపెట్టు. జస్ట్ గివ్ మీ ప్లెజర్. నీకు లీవ్ శాంక్షన్ అవుతుంది, అలాగే నీ జాబ్స్ కూడా పర్మనెంట్ అవుతాయి. ఆ ఆనందంలో నీ భర్తతో ఊటీ ట్రిప్ కూడా వేసుకోవచ్చు. వెళ్ళు, ఈవినింగ్ కాల్ చేస్తావుగా? అప్పటిదాకా ఇవన్నీ పెండింగ్ లిస్ట్ లో ఉంటాయి. ఓకేనా? నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అసలు మనిషినే వాడు? అంత పెద్ద హోదాలో ఉండి కింద వాళ్ళని వేధించడం పెట్టి వాడి వదలను. వాడి మీద పోలీసులు కంప్లైంట్ ఇస్తారు, రోడ్డు మీదకి లాగుతాను. వద్దండి, వద్దండి, ప్లీజ్ నేను చెప్పేది వినండి. మీరు ఇప్పుడిప్పుడే జాబులో కుదురుకుంటున్నారు. కొన్నాళ్ళు ఆగితే మీ జాబ్ కూడా పర్మనెంట్ అవుతుంది. ఇప్పుడు పోలీసులు కేసులు అంటే మన లైఫ్ రిస్క్ లో పడుతుందండి. అంటే అలాంటి వెదవల్ని వదిలేయడమేనా? వదలకూడదు మహిమ. ఇప్పుడే మనం రియాక్ట్ అయితే ఇంకోసారి ఇది రిపీట్ అవడానికి ఛాన్స్ ఉండదు. మనం ఊరుకుంటే రేపు పొద్దున ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు వాడు. ఏదో ఒకటి చేయాలి మనం. ఏం చెయ్యొద్దండి ప్లీజ్. మనం ఇప్పుడు ఏం చేసినా మనతో పాటు మన పాప లైఫ్ కూడా రిస్క్ లో పడుతుంది. అర్థం చేసుకోండి. కానీ జాబ్ పోతే మళ్ళీ దొరకడం చాలా కష్టం. ఏదైనా పోగొట్టుకోవడం చాలా ఈజీ అండి. కానీ దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలంటేనే చాలా కష్టం. ఆ కష్టాలు ఆల్రెడీ మనం అనుభవించే ఉన్నాం. మళ్ళీ మనకు ఆ కష్టాలు వద్దండి. దీని ఇంతటితో వదిలేసి వీలైనంత త్వరగా మీ లీవ్ క్యాన్సిల్ చేసుకొని మీరు వెళ్ళిరండి. నేను కూడా లీవ్ తీసుకోదలుచుకోలేదు. టూర్లో ఏముంది,
మనకి వీలైనప్పుడు వెళ్దాం. అది కాదు మహిమ. ప్లీజ్ మీరు ఇంకేం మాట్లాడద్దు, ఇంకేం మాట్లాడద్దు. ఏంటి సర్క్యులర్ చూసి వచ్చావా? ఏంటి సార్ ఇది? ఏ సరిగా చదవలేదా? చదివి వచ్చావనుకున్నానే. తప్పు మీరు చేసి శిక్ష నాకు వేస్తున్నారా? అవును, నేను చెప్పినట్టు వింటే, నా చెప్పు చేతల్లో ఉంటే విషయం ఇక్కడ దాకా వచ్చేది కాదు. అది కల్లో కూడా జరగదు. కల్లోనే కాదు, ఇలాలోనే జరుగుద్ది. జరగాలి. ఎందుకంటే నాకు నీ మీద మోజుంది, కోరిక ఉంది. ఎలాగైనా నీ అందాన్ని చూడాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. అందుకే ఈ సర్క్యులర్ పంపించాను. ఇది చదివైనా నా రూమ్లోకి వస్తావని. బుజ్జి కన్నా బంగారం సింగారం అని ముద్దుగా అడుగుతుంటే నువ్వు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు నా రూమ్లోనే ఉన్నావు. నిన్నేమైనా చేస్తే ఎవడొచ్చి అడుగుతాడు? తర్వాత నువ్వే చచ్చినట్టు పడి ఉంటావు. నాకు తెలుసు. మైండ్ ఇట్. హాయ్ అర్చన, కమన్ 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 కమన్. తన లోపలికి రాదు. నువ్వే సెల్ లోపలికి వస్తున్నావు. ఏంట్రా అలా చూస్తున్నావు? నువ్వు పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చి నీ పడగదిలోకి వచ్చేయడానికి తనేమన్నా సాదాసీదా అమ్మాయి అనుకుంటున్నావా? పోలీస్. ఇది నీలాంటి వెధవుల కోసం వేసిన వలరా. పదరా పోలీస్ స్టేషన్కి. పదరా పద. ఏంటి అలా చూస్తున్నావు? చాలా పెద్ద తప్పు చేస్తున్నావు ఇన్స్పెక్టర్. నా బ్యాక్గ్రౌండ్ తెలిసి కూడా నన్ను అరెస్ట్ చేస్తావా? ఎవరిని చూసిరా నీకు ఈ ధైర్యం? వీళ్ళనేనా? సాక్ష్యం. సాక్ష్యమా? ఏది? ఎక్కడా? చూడు. ఆలోచించు. నీ లైఫ్ కు పెట్టుబడి నీ అందమే. నాకు తెలియకుండా నా రూమ్ లో కెమెరా ఎవరు పెట్టారు? నీ ప్యూన్ రామయ్య. ఇప్పుడు చెప్పరా, నీ స్కూల్లో జాబ్ పర్మనెంట్ అవ్వాలంటే నీతో గడపాలా? లీవ్ కావాలంటే నీతో రొమాన్స్ చేయాలా? నీకు బెడ్రూమ్ లో కాదురా, జైలు దోవలతో రేప్ చేయిస్తాను. ఇందాకేదో బ్యాక్గ్రౌండ్ ఫోర్ గ్రౌండ్ అని కేకలేసావు కదా. ఒక్కసారి మాకు సాక్ష్యం దొరికిందంటే చాలు, మా పోలీసుల్ని ఎవ్వడు ఏమీ పీకలేడు. కానిస్టేబుల్, వీడిని మన సెల్లో వేసి మన స్టైల్లో బాగా కోటింగ్ ఇవ్వండి. తీసుకెళ్ళండి. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.